అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 45వ భాగం. రచయిత వనజ గారు. పాపం ఆదిత్యబాబు పొద్దున్న అమ్మేదో సరిగ్గా లేక తిట్టిందిలే అని అనుకుంటూ ఈసారి కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ముద్దుగా ఆకలిస్తోందమ్మా అని అడిగితే, ఎవరు నీకు అమ్మ, నేనేం నీకు అమ్మను కాను, వెళ్ళు అంటూ పక్కకి తోసేసింది ఆదిత్యని. చాలా సెన్సిటివ్ గా ఉన్న సీత పిల్లల మీద ఇలా విరుచుకుపడుతుంటే ఆశ్చర్యంగా చూశారు అజిత్ ఇంకా అయాన్లు. పడిపోతున్న ఆదిత్యని అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన అభి పట్టుకుంటే ఆద్య వచ్చి సీతని కొట్టింది తన చేతికొద్ది. దాంతో సీత కోపం వచ్చి ఆద్యని కూడా పక్కకి తొయ్యబోతే అభి పిల్లలిద్దరిని దగ్గర తీసుకుంటూ అందరి ముందర సీత మీద చేయి చేసుకున్నాడు. అభి అందరి ముందు కొట్టాడని కాదు గాని అభి తన మీద చేయి చేసుకోవడం నచ్చని సీత బాధపడుతూ గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. కానీ తర్వాత అభి ఎంత ఫీల్ అయ్యాడో తనకి మాత్రమే తెలుసు. అందరి వైపు చూస్తూ, ముఖ్యంగా గాయత్రి తనతో ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడితే అందరికీ మంచిది ముందే చెప్తున్నా, గతం గురించి ఎవరు తవ్వినా అస్సలు బాగోదంటూ జాహ్నవి అని పిలిచాడు అభి. చెప్పని బావా అని ఆమె ముందుకొస్తే, పిల్లలు భోజనం చేశారని అడిగాడు. లేదు బావా, భోజనం చేయడం కోసమే ఆదిత్య అక్కను పిలిచాడంటూ జాహ్నవి చెప్పేసరికి, ప్లేట్ పిల్లలిద్దరికి అన్నం తీసుకునిరా, కూర లైట్ గా వేసి నెయ్యి వేయి అని చెప్తూ ఇద్దరిని కిందకి దించాడు. అభి రేయ్ అభి అంటూ కౌసరేదో చెప్పబోతే, అమ్మ ఈ 2 సంవత్సరాలు కొడుకు కోడలు మనవలు దూరం అయ్యారని బాధపడ్డావు కదా, కానీ ఇప్పుడు దగ్గరే ఉన్నారు. వాళ్ళ మనసులు మారడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు నీ కళ్ళెదురుగా ఉన్నావన్న సంతోషంతో ఉండమ్మా అని చెప్పి జాహ్నవి ఇచ్చిన ఆ ప్లేట్ తీసుకుని సీత వెళ్ళిన రూమ్ లోకి వెళ్ళాడు అభి విత్ పిల్లలతో. ఇక వాళ్ళు చూసుకుంటారని ఎవరు వారు ఆ టాపిక్ ని పట్టించుకోలేదు. బెడ్ మీద 2 కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఉంది సీత. ఏడ్చిందన్న దానికి గుర్తుగా ఆమె కళ్ళు ముఖం ఎర్రగా అయితే పిల్లల్ని బెడ్ మీద వదిలి అభి వెళ్లి సీత కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కానీ పిల్లలు సీత దగ్గరికి వెళ్ళడానికి కాస్త భయపడ్డారు. ఏ సీత అని అభి పిలిచేసరికి కళ్ళెత్తి అతని వైపు చూడకుండా ముఖం ఇంకో వైపు తిప్పుకుంది సీత. నా సీతమ్మకి కేవలం ప్రేమించడం మాత్రమే వచ్చు. మరి పొద్దున్నుండి ఎందుకురా నీకు కానీ నీ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యావు? గత 4 రోజుల నుంచి వీళ్ళు నా పిల్లలని కూడా నాకు తెలియదు. అప్పుడు ఇద్దరిని బాగా చూసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఏమైందని సీత అని అభి అంటే సీత దగ్గర సమాధానం లేదు. దానికి వాళ్ళిద్దరికి ఇప్పుడు మనం అఫీషియల్ గా అమ్మ నాన్న ఇంకెంత బాగా చూసుకోవాలి అని అభి అంటూ ఉంటే, వాళ్ళు మీ పిల్లలు కాదన్నట్టుగా ఎంత బాగా నాటకం ఆడారో కదా నా ముందు. నిజం చెప్పండి, వాళ్ళు మీ పిల్లల్ని మీకు ముందే తెలియదా అని అంటూ సీత ఫైర్ అయ్యేసరికి తెలుసు అన్నట్టు తలూపాడు అభి. మరి అన్నీ తెలిసే నన్ను ట్రాప్ చేసి మీ పిల్లలకి ఆయాన్ని చేసుకున్నారు కదా అని సీత అరిస్తే, ఇంకోసారి అలా అన్నావంటే కొడతాను చెప్తున్నా, ఆల్రెడీ కొట్టారు కదా నన్ను మీరు అని సీత అంటే, నువ్వు పిల్లల్ని నెట్టేసరికి కోపం వచ్చిందిరా అంతే అంటూ ఒకసారి వాళ్ళ ముఖాలు చూడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఇద్దరిని దగ్గర తీసుకుని నువ్వు ఇలా అరిచేసరికి ఎంతలా భయపడి ఇంతసేపు ఇక్కడే ఉన్నా నీ దగ్గరికి కూడా రాకుండా ఎలా చూస్తున్నారో చూడు అని అంటూ అభి చెప్పేసరికి పిల్లలిద్దరూ భయంగా ఫేస్ పెట్టి బిక్కుబిక్కుమంటూ సీతనే చూస్తున్నారు. మీరు ఆ జానకి దగ్గర దీపం పెట్టొద్దన్నారు కదా, అంటే ఆవిడ బ్రతికి ఉందని కదా, కాబట్టి ఎప్పుడైనా తను మన మధ్యలోకి వస్తే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి, ముఖ్యంగా పిల్లలకి వదిలి వెళ్ళాలి కదా, అందుకే వాళ్ళకి అంత దగ్గర అవ్వాలని అనుకోలేదంటూ సీత చెప్తూ ఉంటే, తను రాలేదని స్థిరంగా చెప్పాడు అభి. అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్తున్నారు? ఒకవేళ తను వస్తే అంటూ సీత క్రాస్ చెక్ చేసుకోవడంతో, సీత చెప్తున్నాను కదా ఒక్కసారి అర్థం చేసుకో, తను రాలేదు అని అంటుంటే, అయితే చనిపోయింది లేదు కదా అని మరోసారి అడిగింది సీత. దాంతో కోపం వచ్చినది. ఎన్నిసార్లు చెప్పాలి సీత, చనిపోయింది చనిపోలేదు అవన్నీ నీకు అనవసరం. ఇంకొక మనిషి అయితే మన మధ్యకి, మన పిల్లల మధ్యకి అస్సలు రాదు. ఇది మాత్రం అర్థం చేసుకొని పిల్లల్ని బాధ పెట్టకని అభి అంటే, అయితే నిజమా, ఒట్టేసి చెప్పండి అంటూ తన చేతిని ముందుకు చాపింది సీత. ఒట్టు అంటూ అభి సీత చేతుల్లో చేయి వేసే లోపు అతనికి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. అవతల వాళ్ళు చెప్పింది వింటూ అభి ఉంటే ప్లేట్లో అన్నం దగ్గర తీసుకొచ్చిన ఆదిత్య తన చిట్టు చేతులతో అన్నం తీసి సీత నోటి ముందు పెట్టాడు. వాడిని అలా చూడగానే సీత మనసు చాలా బాధతో ములిగింది. ఇలాంటి పిల్లల్ని ఇందాక నెట్టేశానంతగా కోపడ్డాను అంటూ ప్లేట్ ని పక్కకు పెట్టి ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుంటూ, సారీరా నన్ను క్షమించండి అంటూ వాడి ముఖమంతా కూడా ముద్దులు పెట్టి వాడి చేతులతో తన తల కొట్టుకుంది సీత. ఫోన్ పెట్టేసిన అభి ఆదిత్య చేతుల నుండి సీతను విడిపిస్తూ, ఇందాక కోపడ్డం ఎందుకు, ఇప్పుడు ఏడవడం ఎందుకు, పిల్లలు చిన్నప్పుడు ఏదైనా ఒకసారి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే అది అలాగే గుర్తు పెట్టుకుంటారు, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండని
అభి చెప్పగానే సరే అంటూ తలూపిన సీత ఆది ఆద్య వైపు కూడా రమ్మన్నట్టుగా చేయి తాపింది. మన బుడ్డది అభి బాబు కలర్ జిరాక్స్ కాబట్టి రానంటూ తలూపి అభిని చుట్టుకుంటే మీరైనా చెప్పండి దాన్ని నా దగ్గరికి రమ్మని అంటూ సీత దీనంగా అడిగేసరికి బంగారం అమ్మ దగ్గరికంటా వెళ్ళు అని చెప్పాడు అభి. దానికి ఆద్య ఊహు అమ్మ అన్నయ్యని దొబ్బింది నన్ను కూడా నేను ఫోన్ అంటూ ముద్దుగా చెప్తుంటే తను చేసిన పనికి సుతగా సిగ్గుగా అనిపించి ఆదిత్యని వదిలి ఆద్యని దగ్గరకు తీసుకుంటూ అప్పుడు అమ్మనెత్తి మీద దెయ్యం ఉంది నన్ను క్షమించరా ఇది ఒక్కసారికి ఇంకెప్పుడు మీ ఇద్దరు హర్ట్ అవ్వకుండా చూసుకుంటాను ప్రామిస్ అని అంటూ సీత చెప్పడంతో ఒకసారి అభి వైపు చూసి సీత దగ్గరికి వెళ్ళింది ఆద్య. ఇద్దరిని నలిపి ముఖమంతా ఎర్రగా అయ్యే వరకు ముద్దులు పెట్టి పెట్టి వదిలింది సీత. మేడం తమరికి కోపం వచ్చినా ఆనందం వచ్చినా అసలు తట్టుకోలేరు అని నాకు బాగా అర్థమైంది. ముందు పిల్లలిద్దరికి భోజనం తినిపించండి అంటూ అభి సర్కాస్టిక్ గా అనడంతో చివరిగా ఇద్దరికి జరగ ముద్దు పెట్టిన సీత నెయ్యి అన్నం కలిపి ఇద్దరికి కొసరి కొసరి తినిపించింది. దాంతో వాళ్ళు తృప్తిగా తిని సీతతో కబురు చెప్తూ అలాగే ఆఫ్టర్నూన్ స్లీప్ చేసేశారు. మీరు కూడా తిన్నట్లేదు పదండి వడ్డిస్తా అంటూ సీత అంటుంటే ఈ బుద్ధి పొద్దు నుండి ఏమైందో ఇంకోసారి ఇలా జరగాలి సీత అని అంటూ అభి కాస్త బెదిరించేటప్పటికీ అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కున్న సీత ముఖంలో ముఖం పెట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి. వీరు నా భర్త, వీళ్ళిద్దరు నా పిల్లలు కాదని ఎవరు మధ్యలోకి వచ్చినా కూడా ఈ సీతలో ఇంకో అవతారం చూస్తారు పదండి. ఫస్ట్ పొద్దున్న కూడా టిఫిన్ తిన్నారో లేదో అని అంటూ అభిని లాక్కెళ్ళినట్టు తీసుకువెళ్ళింది సీత. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అభి కూడా వెనక్కి వెళ్ళాక అతని డైనింగ్ టేబుల్లో కుదేసి చేసిన వాటిలో నుండి వెరైటీ అభిని వడ్డించింది సీత. దాంట్లో నిమ్మకాయ పులిహోర ఇంకా గుత్తొంకాయ కూర ఉండడంతో అదే తీసుకున్న అభి తనొక ముద్దు తిన్నాక సీతకు కూడా తినిపించాడు. అలా ఇద్దరు చిలకా గొరింటలాగా భోజనం కంప్లీట్ చేసి పైన రూమ్ కి వెళ్దామా అని అడిగాడు అభి. వద్దు, పిల్లలిద్దరు మాత్రమే ఉన్నారు ఇంకా రూమ్ లో, ఎవరూ లేకపోతే భయపడతారు అని అంటూ సీత చెప్పేసరికి సరే అంటూ అభి సీత కూడా పిల్లలున్న రూమ్కే వెళ్ళి ఇద్దరికి అటు ఇటు పడుకొని కాసేపు నడుము వాల్చారు అభి ఇంకా సీత. సాయంత్రానికి అందరూ మళ్ళీ హాల్లో సమావేశమయ్యారు. కశ్యప్ మాత్రానికి అప్పుడు బ్రేకులు పడ్డాయి. అందరూ ఉన్నా కూడా నీరసంతో మానసి హాల్లో అటెండెన్స్ వేయించుకోపోయేసరికి అయాన్ మెల్లిగా కశ్యప్ కి దగ్గరగా జరిగి బామర్ది కాయా పండా అని అడగటంతో పండే అని చెప్పి తెగ సిగ్గుపడిపోయాడు కశ్యప్. అబ్బో బావగారికి బాగానే సిగ్గొస్తోంది, ఇంతకీ మా చెల్లెక్కడా అని అంటే తను రెస్ట్ తీసుకుంటుందని చెప్పాడు కశ్యప్. ఓకే ఫైన్ ఫైన్ అంటూ అయాన్ ఫోన్ కాల్ చేస్తూ బిజీ అయితే సాయంత్రం నిద్రలేచిన పిల్లలను రెడీ చేసి బయటకు తీసుకొచ్చిన సీత ఇద్దరి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళని హాల్లో వదిలి తను కిచెన్ కి వెళ్ళింది. స్వీట్ కార్న్ బాయిల్ చేసి నీట్ గా ఒలిచి కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుని ఒక బౌల్లో వేసుకొచ్చిన సీత పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరు వెనక తిరుగుతూ రిక్వెస్ట్ చేస్తూ గారాబం చేస్తూ కొసరి కొసరి తినిపిస్తున్న సీతను చూసి మళ్ళీ హాల్లోని ప్రజలందరూ పొద్దున చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఆశ్చర్యపోయారు. అభి కూడా ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి జరుగుతున్న గోలకు కొంచెం తృప్తిగా సీతని ఇంకా పిల్లల్ని చూసుకున్నాక సోఫాలో సెటిల్ అయ్యాడు. ఈసారి అందరూ అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ పొద్దునలా ఉన్న అమ్మాయిని ఇప్పటికిలా మార్చేసావు, ఏం చేసావు బ్రో అని అయానే ఫస్ట్ అడగటంతో నిజమేంటో తనకి చెప్పాను, తను అర్థం చేసుకుంది అంతే అని అంటూ సింపుల్ గా చెప్పేశాడు అభి. ఏంటా నిజం అని అడగడంతో ఏదోలే కాని నీ ఆత్రంతో మానసిని బాగా ఇబ్బంది పెట్టావా అని అభి అడుగుతూ ఉంటే ఇక్కడున్న అందరికీ నా మీద చాలా కక్ష ఉన్నట్లుంది, కొంచెం కూడా నా గురించి ఆలోచించకుండా చెల్లెల గురించి ఆలోచిస్తున్నారు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరా అని కశ్యప్ వాపోతుంటే ఎందుకు లేరన్నయ్య నేనున్నా కదా అంటూ పిల్లలకి స్నాక్స్ తినిపించడం పూర్తవడంతో కశ్యప్ పక్కన చేరిపోయింది సీత. ఆమెను చూసి జాహ్నవి కూడా నేను కూడా నీ తరపునే అని చెప్పడంతో వాళ్ళిద్దరి వైపు ఎమోషనల్ సీన్ పండించినట్టుగా చూసిన కశ్యప్ అమ్మయ్య ఇప్పుడు నాకు సపోర్ట్గా ఇద్దరు చెల్లెలు ఉన్నారు, ఇప్పుడు ఎలా నన్ను అంటారో అనండ్రా అని అన్నాడు కశ్యప్ సీతను చూసి. ఇంకా ఎవరు కశ్యప్ ని ఆట పట్టించకపోవడంతో గర్వంగా ఫీల్ అవుతూ బాపట్ల దుర్గా రేంజ్ లో చెప్పి హాల్లో మాయమై తన రూమ్ లో ప్రత్యక్షమయ్యాడు కశ్యప్. కానీ రూమ్ లో మానసి లేకపోవడంతో మను మను అంటూ కేకేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు వినిపించిన సౌండ్ కు అక్కడికి వెళ్తే రూమ్ డోర్ లాక్ చేసింది. అబ్బా అని అంటూ మంచి ఛాన్స్ మిస్ అయ్యాను అని అనుకుంటూ సర్లే ఇప్పుడు మిస్ అయితేనే నైట్ కి మొత్తం ఉంటుందిరే అని అనుకుంటూ నువ్వు మను రెడీ అయ్యి కిందకు వచ్చేసేయ్ అని చెప్పి మళ్ళీ అభి దగ్గర చేరిపోయాడు కశ్యప్. అందరినీ ఉద్దేశిస్తూ 3 కవర్స్ తీసి టేబుల్ మీద పెట్టాడు అభి. అవేంటి అని అన్నట్లు
ఒక్కొక్కరు వాటిని చూస్తూ ఉంటే ఫస్ట్‌ది ఓపెన్ చేసిన అభి దాన్ని అజిత్‌కి ఇస్తూ, "ఇక్కడి నుంచి స్కూల్స్ చూసుకునే బాధ్యత మొత్తం నీదే అజిత్" అని చెప్పి కొన్ని అఫీషియల్ పేపర్స్ అజిత్ చేతుల్లో పెట్టాడు అభిరామ్. నాకెందుకు అని అజిత్ అనబోయేంతలో, "నీకెందుకు కాదు, ఇక నుండి నువ్వు కూడా మా ఫ్యామిలీలో మనిషివే కాబట్టి నీ ఎఫిషియన్సీకి తగ్గట్టే ఇస్తున్నానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇటు ఇయర్స్‌లో నువ్వు డెవలప్ చేసిన స్కీమ్స్, ఎడ్యుకేషన్ టూల్స్, నీ ప్లాన్స్ అన్నీ చాలా బాగున్నాయని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి నువ్వు చేసే డెవలప్‌మెంట్ ఇంకా మన స్కూల్ చైన్స్‌కి అవసరం. అందుకే నేను ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపిస్తున్నానని" చెప్పి అజిత్ నోరు మూయించేశాడు. నెక్స్ట్ కవర్ కశ్యప్ వైపు ఇస్తూ ఉంటే దాన్ని తీసుకోకుండా, "నాకు అర్థమైందిలే. నేను ఆ డొక్కు ల్యాప్‌టాప్‌ల మధ్య పడి ఉండాల్సిందే కదా! నాకు అర్థమైందిలే" అంటూ కశ్యప్ పలికినట్టు ఫేస్ పెట్టడంతో అతడి వైపు వియర్డ్‌గా చూస్తూ, "నీకవి ఎప్పుడో ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సినవి ఏమీ లేదు. నేను చెప్పినా చెప్పకున్నా కంపెనీస్ అన్నీ నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే కాబట్టి బట్ ఈ కవర్ అది కాదని చెప్తూ, నీకు ఇంకా మానసికి యూరప్ టికెట్స్ ఉన్నాయి. 1 మంత్ మీ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి" అని అభి అంటే, "ఏంటి హనీమూనా" అని అంటూ తెగ ఎక్సైట్ అయిపోయాడు కశ్యప్. "ఆ! అవును. కొంచెం అలాంటిదే" అని అంటూ అభి అంటే, "ఏంటి కొంచెం మొత్తం కాదా" అని అన్నాడు కశ్యప్. "మన యూరప్ ప్రాజెక్ట్‌ని మర్చిపోయావా నాన్న? సో, ఆ పని కంప్లీట్ చెయ్యి. అలాగే మానసితో క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చెయి. కాకపోతే ఆ టికెట్స్ ఆఫ్టర్ 10 డేస్" అని చెప్పిన అభి చివరి కవర్ ఆయాన్‌కి ఇస్తూ అతన్ని ఓపెన్ చేయమన్నాడు. "వాళ్ళందరికీ కరెక్ట్‌గా ఇచ్చావు, మరి నాకేం ఫిట్టింగ్ పెట్టావు బ్రో" అని అంటూ ఆ కవర్ ఓపెన్ చేసిన అయాన్ షాక్ అయ్యి విసుగు తెచ్చుకుంటూ దాన్ని రిటర్న్ టేబుల్ మీద పెట్టేస్తుంటే, "అది మన పార్ట్నర్స్‌గా ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నువ్వు అనుకున్నట్టు నీ చేతులతో ఏ తప్పు జరగలేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్ ప్రొఫెషన్‌ని కంటిన్యూ చేయాలి. అందుకే పాథాలజిస్ట్‌గా నీకు అపాయింట్‌మెంట్ ఇస్తున్న లెటర్ అది. కాదనకంటూ" అభి అంటే, "మీరు ఏ విషయం చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇదొక్కటి నా వల్ల కాదు. నన్ను ఫోర్స్ చేయకండి" అంటూ అందరికీ ఒక పెద్ద దండం పెట్టేసి ఆ ప్లేస్‌ని ఖాళీ చేసేశాడు అయాన్. "మా అందరికీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అన్ని పనులు అప్పజెప్తున్నావు. మరి నువ్వేం చేస్తావు అభి" అని అజిత్ అడగటంతో, "నేను చేయాల్సిన పనులు ఒకటేమిటి, చాలానే ఉన్నాయి అజిత్. అవన్నీ కంప్లీట్ చేశాక తిరిగి నా ప్లేస్‌లోకి నేనొస్తాను. బట్ వీటన్నిటిని మెయింటైన్ చేసే ఉద్దేశ్యం నాకు లేదు. నేను సొంతంగా పెట్టింది ఈ ఏఆర్ కంపెనీ ఒక్కటే. దాన్ని మాత్రమే నేను హ్యాండిల్ చేస్తాను. వీటన్నిటికీ నా కొడుకు పెద్దయ్యే వరకు జస్ట్ బ్యాక్ బోన్‌గా మాత్రమే ఉంటానని" చెప్పాడు అభి. "అండ్ వన్ మోర్ థింగ్, మా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎవ్రీ ఇయర్ 5% ఆర్గనైజర్స్‌కి వెళ్ళాలని రూల్ పెట్టి అందరూ ఒప్పుకున్నాక" కౌసల్య వైపు చూశాడు అభిరామ్. అక్కడ సీతకి మాటలు లేవు కాబట్టి జస్ట్ అందరిని చూస్తూ కూర్చుంది. "మన అభి చేయాల్సిన కర్తవ్యం ఏంటో అతనితో పాటు మీకు కూడా తెలుసనుకుంటా. తెలుసా? తెలియదా? తెలిస్తే అదేంటో కామెంట్ చేసి చెప్పండి." కథ కొనసాగుతుంది. మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.